to Big Cinema. This is Sartaj. జక్కన్న తర్వాత నువ్వే అంటూ కొరటాలని ఆకాశాన్ని ఎత్తేశారు అంతా. అప్పటి వరకు వచ్చిన సినిమాల సక్సెస్లు పలికించిన మాట అది మరి. కానీ ఆచార్య అడ్డంగా పోవడంతో వచ్చిన పేరు కాస్త తుస్సుమంది. అదలా అంటే ఎలాగో అలా దేవరతో హిట్ కొట్టేసినప్పటికీ దేవరా 2ని తారక్ సైడ్ చేసేంతగా. మరి నిజంగానే దేవరా 2 షెడ్కి వెళ్ళిపోయిందా? కొరటాల వారు మరో హీరోని వెతుక్కోవాల్సిందేనా? కొరటాల వారిని కష్టాలు మరింత చుట్టుముట్టినట్టే కనిపిస్తున్నాయి. పెన్ పక్కన పెట్టి మెగాఫోన్ పట్టేసిన ఈ స్టార్ డైరెక్టర్ మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను అంటూ వరుస సక్సెస్ చూడడంతో అంతా సాఫీగానే సాగిపోయింది. జక్కన్న తరువాతే ఫ్లాప్ చూడని డైరెక్టర్ నువ్వే అంటూ ఆకాశానికి ఎత్తేశారంతా. కానీ చిరు, చరణ్లని కలిపి చేసిన ఆచార్య బాక్సాఫీస్ వద్ద బకెట్ తనేయడంతో పొగిడిన వాళ్లే పొడిచే పరిస్థితి. అయితే ఆచార్య డిజాస్టర్ నుంచి తప్పించుకోవడానికి చేసిన దేవరా సూపర్ హిట్ అయి ఏకంగా 500 కోట్ల క్లబ్లోకి చేరిపోవడం, ఎండింగ్లో సీక్వెల్ ఉంటుందని చెప్పడంతో కొరటాల మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే కనిపించింది. ఇక తారక్ దేవరా టాపిక్ వచ్చినప్పుడల్లా పార్ట్ 2 పక్కా అని హింట్ ఇవ్వడం, దేవరా 2 స్క్రిప్ట్ లో కొరటాల బిజీ అయిపోవడం చూసి సీక్వెల్స్ ఫిక్స్ అనుకున్నారు మూవీ లవర్స్. కానీ సినిమా అసలు పట్టాలెక్కే ఛాన్స్ ఏమాత్రం లేదని, దాని బదులుగా మరో సాలిడ్ సినిమాని ప్లేస్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారన్న టాక్ నెట్టింట గట్టిగానే చక్కర్లు కొడుతోంది. అయితే ఇంత జరుగుతున్నా తారక్, కొరటాలలో ఎవరూ మళ్లీ ఈ సినిమాపై అప్డేట్ వదలకపోవడంతో ఇదే నిజమని నమ్మాల్సిన పరిస్థితి. ఇక మరోవైపు కొరటాల కుర్ర హీరోలు అయిన రామ్, నాగ చైతన్యకు ఈ మధ్యనే కథలు వినిపించాడని, డైరెక్ట్ చేయకుండా షో రన్నర్ గా ఉంటానని చెప్పినప్పటికీ ఇద్దరు ఆ స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేశారని టాక్. అంటే ఎలా చూసినా ఇప్పుడు కొరటాల వారికి కష్టకాలమే. ఒక్క ఫ్లాప్ ఫేట్ ఎంతగా మారుస్తుందో కొరటాల బెస్ట్ ఎగ్జాంపుల్. చూడాలి మరి కొరటాల పని అయిపోయిందంటున్న వారికి ఆన్సర్ ఇస్తూ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాడో. కొంచెం తీపి కొంచెం చేదు, ఇది ఇప్పటి వరకు 2025 బాక్స్ ఆఫీస్ సాగిన తీరు. దీంతో మరో వారంలో వచ్చే డిసెంబర్ పై బాక్స్ ఆఫీస్ భారీ ఆశలే పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. మరి ఇయర్ చివరన వచ్చే ఈ సినిమాలైనా సెకండ్ హాఫ్ కి సందడి తెస్తాయా? అసలు 2025 కి ఎండ్ కార్డ్ వేయబోయే ఆ సినిమాలేంటి? ఇక అంచనాలు పెంచుకున్న సెకండ్ హాఫ్ కూడా సోసోనే. అయితే ఇంతటి పోటీలో అంచనాలు పెద్దగా లేని కోర్ట్, మ్యాట్ 2, లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి వంటి చిన్న సినిమాలు వసూళ్ల వర్షం కురిపించడం విశేషం. దీంతో ఈ జోష్ ని వచ్చే డిసెంబర్ అయినా కంటిన్యూ చేస్తుందా అంటూ కాస్త క్యూరియస్ చేస్తుంది టాలీవుడ్. ఈ క్రమంలో చివరి నెలలో పలకరించే ఆ సినిమాలేంటో చూస్తే, వరుస సక్సెస్లతో బాక్స్ ఆఫీస్ ని దంచుకొడుతున్న బాలయ్య ఈసారి అఖండ 2తో శివతాండవం చేస్తానంటూ డిసెంబర్ 5న రెడీ అయిపోయాడు. సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటుతారని ప్లాన్ చేస్తున్నాడు బాలయ్య. జోరు చూస్తుంటే అంచనాలు అందుకున్నట్టే కనిపిస్తున్నాడు. ఇక ఒకరోజు గ్యాప్ లో 6న బైకర్ తో వస్తానని ఆశపడ్డ శర్వ ఇప్పుడు బాలయ్యకి పోటీగా ఎందుకంటూ వెనక్కి వెళ్లినట్టే కనిపిస్తోంది. గెలవడం గొప్ప కాదు, చివరిదాకా పోరాడడం గొప్ప అనే థీమ్తో వస్తున్న ఈ సినిమా కోసం శర్వ మేకోవర్ అయిన తీరు చూస్తే అంచనాలు భారీగానే పెట్టుకున్నాడు. చూడాలి 12కి వస్తాడో లేక మరింత వెనక్కి వెళ్తాడో. ఇక బబుల్ గమ్ తో హిట్ ని అందుకోలేకపోయిన సుమా కొడుకు రోషన్ కనకాల ఈసారి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రెడీ అయిపోయాడు. బస్ చూస్తుంటే సైలెంట్ గా సక్సెస్ కొట్టాలనే కనిపిస్తున్నాడు. చూడాలి డిసెంబర్ 12న ఆడియన్స్ ఏమంటారు. ఇక హిట్ కి అందనంత దూరం జరిగిన ఆది సాయి కుమార్ ఈసారి మిస్టికల్ థ్రిల్లర్ సంభాలతో డిసెంబర్ 25న పలకరిస్తారని సిద్ధమయ్యాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి అసురుడికి మధ్య జరిగిన ఓ భీకర యుద్ధం ఈ కథకి మూలమంటూ అంచనాలు పెంచుతున్న సంభాలాని జీసస్ అయినా ఆదుకుంటాడో లేదో. ఇక ఇదే రోజు ఛాంపియన్ గా వస్తానంటున్నాడు రోషన్. ఫ్రీడమ్ కి ముందు హైదరాబాద్ లో నివసించే ఫుట్బాలర్ మైకెల్ సి విలియమ్స్ గా కనిపించనున్న ఈ కుర్ర హీరోకి ప్రదీప్ అద్వైతం అయిన స్టార్ లీగ్ లోకి చేరుస్తాడో లేదో. ఇక యూత్ఫుల్ ఎంటర్టైన్ గా వస్తున్న యుఫోరియా పై భారీ ఆశలే పెట్టుకున్నాడు డైరెక్టర్ గుణశేఖర్. ఒక్కడు వంటి కల్ట్ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకి జతకట్టిన భూమిక అయిన గుణశేఖర్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా 25నే చూడాలి. పతంగుల పోటీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం పతంగ్.
అగ్రవర్ణాలకు ఎవరైనా ఎదురు తిరిగితే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పే దండోరా కార్తీ పోలీస్ ఆఫీసర్గా నటించిన అన్నగారు వస్తున్నారు. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ డైరెక్షన్లో వస్తున్న అవతార్, ఫైర్ అండ్ యాష్ మోహన్ లాల్ హీరోగా నటించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా వృషభ సినిమాలు కూడా డిసెంబర్ పైనే అటాక్ చేయడం విశేషం. చూడాలి మరి ఇన్ని సినిమాల్లో పేలివి ఎన్నో. మామూలుగా థియేటర్లకి వచ్చాకే ఆడియన్స్ పాకెట్స్ పై కన్నేస్తారు మేకర్స్. ఎంత వీలైతే అంత లాగేస్తూ ఉంటారు కూడా. కానీ ఇప్పటి నుండి ఆ ట్రెండ్ మారుస్తారంటూ ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రేక్షకుల జేబులకి చిల్లు పడే పనిలో పడ్డాడు ఈ స్టార్ హీరో. ఇంతకీ ఎవరు, ఏ విధంగా, ఎలా, అసలు ఏ ప్లాన్ వేశారో మీరే చూసేయండి. ఆడియన్స్ కాసులు కురిపించేది బొమ్మ హాల్లో పడ్డాకే. మేకర్స్ కూడా అలాగే ప్లాన్ చేసేవారు. కానీ ఇప్పుడు మీరు మరింత ముందుగానే పాకెట్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటున్నాడు హీరో దళపతి విజయ్. అవును, పొంగల్ వరలో దిగబోతున్న జననాయగన్ సినిమా కోసం డిసెంబర్ ఎండ్లో ఓ భారీ ఈవెంట్ని మలేషియాలో ప్లాన్ చేశారు మేకర్స్. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ ఈవెంట్కి రావాలంటే అక్షరాల 6,450 రూపాయలు చెల్లించాల్సిందే అంటూ సరికొత్త ట్రెండ్కి తెరతీస్తుంది మూవీ టీం. కాదు, అంత పెట్టడం మా వల్ల కాదు అంటే లెవెల్ 2కి 4,300, ఇంకా తక్కువ అంటే లెవెల్ 3కి 2,135 రూపాయలు కడితేనే గానీ ఈ ఈవెంట్కి పర్మిషన్ ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు మేకర్స్. స్టేడియం కెపాసిటీ 85,000 నుంచి 1,00,000 దాకా ఉంటుంది. ఇక విజయ్ క్రేజ్ చూస్తే స్టేడియం ఫుల్ అవ్వటం పక్కా. అంటే ఎటు లేదన్నా ప్రీ ప్రమోషన్తోనే దాదాపు 42 కోట్లకి టార్గెట్ పెట్టారన్నమాట. ఇక స్పాన్సర్లు, వీడియో రైట్స్ ఎలాగో ఉండనే ఉంటాయి. ఇది తెలియకే కాబోలు వారణాసి గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ కి జక్కన్న పాస్పోర్ట్లు కోరినన్ని పంచిపెట్టేశాడు. అయితే అసలే సినిమాని థియేటర్లో చూడ్డానికి రాని ఆడియన్స్ ఇలా డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఈవెంట్ కి వస్తారా అన్న డౌట్ కూడా రైజ్ అవుతోంది. చూడాలి ముందు ముందు ఈ ట్రెండ్ ఎటువైపు దారితీస్తుందో. రెహమాన్ సంగీతంలో ఓ సంచలనం. ఎన్నో హిట్స్, మరెన్నో బ్లాక్ బస్టర్స్, ఇంకెన్నో చార్ట్ బస్టర్స్. కానీ తెలుగు నాట ఇప్పటికీ సాలిడ్ హిట్ లేని పరిస్థితి. మరి భారీ అంచనాలు పెట్టుకున్న పెద్ది రెహమాన్ ఆశ నెరవేరుస్తుందా? ఎవరి వల్ల అందని ఆ హిట్ చరణ్ అందిస్తాడా? హావ్ ఎ లుక్. అప్పటిదాకా వినిపిస్తున్న సంగీతానికి రోజాతో సరికొత్త స్వరాలు అద్దాడు రెహమాన్. అప్పటిదాకా మూసగా వింటోన్న మ్యూజిక్కే మ్యాజిక్ అనుకున్న ఆడియన్స్కి అసలైన పాటని పరిచయం చేశాడు. అలా కాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అన్న తేడా లేకుండా అంతటా చాట్ బస్టర్స్లో హల్చల్ చేసిన ఏఆర్ టాలీవుడ్లో సరైన సక్సెస్ చూడకపోవడం గమనార్హం. సూపర్ పోలీస్, గ్యాంగ్ మాస్టర్, నాని, పులి, సాహసం శ్వాసగా సాగిపో అంటూ ఏ సినిమా చేసినా ఫ్లాపే పలకరించింది. అయితే ఏం మాయ చేసావే ఎవర్ గ్రీన్ ఆల్బమ్గా నిలిచిపోయినప్పటికీ గౌతమ్ మీనన్ డైరెక్టర్ కావడంతో అది తమిళ సినిమాగానే స్టాంప్ వేసుకున్న పరిస్థితి. ఇక సైరాకు చేయాల్సినప్పటికీ సెట్ కాలేకపోయింది. దీంతో ఇక రెహమాన్ ఆశలన్నీ ప్రస్తుతం రచ్చ చేస్తోన్న పెద్దిపైనే పెట్టుకున్నట్ట. రెహమాన్ స్టార్ స్టేటస్ సంపాదించాక ప్రాపర్గా ఒక తెలుగు సినిమాకి పనిచేయటం, ఇప్పటికే వచ్చేసిన చికిరి 100 మిలియన్ క్రాస్ చేయటం, చరణ్ ఇమేజ్, సినిమాపై ఉన్న క్రేజ్, ఇలా అన్నీ చూస్తుంటే టాలీవుడ్లో సరైన హిట్ లేదనే కోరిక నెరవేరేట్టే కనిపిస్తోంది. చూడాలి 2026 మార్చి 26న వచ్చే పెద్ది అయినా గత మరకల్ని తుడిపేసి రెహమాన్కి మంచి హిట్ అందిస్తుందో లేదో. కంపటి దర్శకత్వంలో వచ్చిన హైలీ ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామా రాజు విత్ రాంబాబు. అఖిల్ రాజ్, తేజస్విని రావు జంటగా నటించిన ఈ సినిమాలో శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ, అనితా చౌదరి కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ అయ్యి సాలిడ్ హిట్ కొట్టడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. నేను ఇక్కడ ప్రొడ్యూసర్గా నిలబడడానికి కారణము ఈటీవీ విన్ సాయి గారు, నితిన్ అండ్ బాపినేటి గారు. నేను డెఫినెట్లీ ఇదే స్ఫూర్తితోని, ఇదే సబాల్టర్న్ కాన్షియస్తోని ఇంకా అద్భుతమైనటువంటి కంటెంట్ని సినిమాలని తీసుకొస్తా అని చెప్పి, ఇలాంటి డైరెక్టర్లని ఇంకా ఈ ఇండస్ట్రీకి పరిచయం చేస్తా అని చెప్పేసి
ప్రామిస్ చేస్తున్నా. మీరందరూ వచ్చినందుకు, విష్ణు సార్ మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఈ సంతోషం అంటే అంటే సినిమాని జనము దీన్ని గుండెల్లో పెట్టుకున్నారు. బ్లాంక్ అయిపోయినా నేను యాక్చువల్లీ మాట్లాడకూడదు అనుకున్నా. సో అంటే మేము యాక్చువల్లీ సినిమాని కొంతమందికి చూపించాం. 2-3 రోజులు సార్ మొత్తం నెగటివ్గా ప్రచారం మొదలుపెట్టారు సార్. అసలు అది డైరెక్టరే కాదు, సినిమా తీయనీకి రాలేదు, అది సినిమానే కాదు, ఒక్క షో ఆడదన్నారు సార్. నాకు చాలామంది వెల్విషర్స్ ఫోన్ చేసి, అరే ఎందుకు పెట్టుకున్నావు ఈ పంచాయతీ, పిచ్చా నీకు సినిమా డైరెక్షన్ చేయకుండా అని నన్ను తిట్టారు సార్. కానీ ఈరోజు జనాలు గుండెల్లో పెట్టుకున్నారు సార్ నా సినిమాని. అంటే ఈరోజు ఏదో మనం గెలిచామని, మన సినిమా హిట్ అయిందని బలుపుతోనో గర్వంతో నేను చెప్పట్లేదు సార్. కానీ సినిమాకి ఇవ్వాల్సిన ఒక సాంస్కృతిక గౌరవం ఇవ్వాలి కదా సార్, కనీసం మర్యాద కదా సార్. దయచేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ఎవరు ప్రివ్యూకి పిలిచినా కూడా మీకు పోవాలనిపిస్తే పోండి, మధ్యలో రాకండి సార్ ప్లీజ్. ఇంతకంటే ఒక ఫిలిం మేకర్కి ఇంతకంటే అవమానం ఇంకేం ఉండదు సార్. బన్నివాస్ సార్, వంశన్న లవ్ యూ అన్న. రా సార్, నువ్వు అటు దూరం ఉంటుంది, నీ దగ్గర రావాలి. సో ఈ మనిషి నాకన్నా, నాకన్నీ, నా బ్రదర్, నా ఏమంటారు అన్నీగా, నా మామ, నా అల్లుడు అంటారు చూడు, అన్నీ మొత్తం ఈ మనిషి. సో సాయన ఈ మనిషి ఫస్ట్ అన్న ఇది కావాలంటే అరే ఎందుకురా అని అంటాడు. అన్న ఇట్లా పరిస్థితి అంటే మళ్ళీ కాంప్రమైజ్ ఎమ్మటే ఇస్తాడు. మంచి మనిషి, మనసున్న మహారాజు. అట్లా చూడకన్నా నువ్వు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే ప్యాచ్ వర్క్ లేదు, నువ్వు దాన్ని ఒప్పుకున్నావు. దాని తర్వాతనే ఇంకా చాలా గొప్పగా అయిపోయింది సినిమా. అఖిల్ రాజ్ ఏమన్నారా? అఖిల్ థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. నువ్వు సినిమాకి చాలా ప్లస్, సూపర్. తేజస్వి థ్యాంక్ యూ సో మచ్ అన్న. రమణ అన్న థ్యాంక్ యూ అన్న. బాయ్ సైకో బాయ్. సో థ్యాంక్ యూ సైకో బాయ్. నువ్వు పైకి రా బాయ్. నువ్వు మామూలు సైకో కాదు, హై టెంపర్లో ఎంత టెంపర్ ఉంటుందో నాకు తెలియదు, కానీ మనోడు ఘోరమైన టెంపరు. ఈ సినిమాకి నాకు చాలా అంటే చాలా ప్లస్ అయ్యిండు. సో మంచి తోపు ఉన్న ఆర్టిస్ట్ అయితే సైకో బాయ్. నువ్వు ఇంకా ఇలాంటి సైకో క్యారెక్టర్లు మంచి ఇంకా క్యారెక్టర్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. జనరల్గా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా పిలిస్తే వేణు పిలవగానే వెంటనే రావాలనిపించింది. వచ్చి మనం ఏం మాట్లాడుతామంటే సినిమా చూడండి, అలా ఉంది ఇలా ఉంది రెవెన్యూ అని. కానీ వీళ్ళ కన్నీళ్ళు, వీళ్ళ ఆనందం, వీళ్ళ ఎమోషన్ అది సరిపోద్ది సమాధానం. అంటే నేను తీసిన సినిమాకి ఎమోషన్ అవటం ఓకే, బట్ ఎక్కడో ఉన్న మట్టిలో మాణిక్యం అంటున్న మనోడు బోసు ఇంత మంచి సినిమా తీస్తే ప్రతి ఒక్కళ్ళు ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. చాలా రేర్గా కుదురుద్ది ఇది. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర నుంచి లిరిక్ రైటర్లు, యాక్టర్సు, ప్రొడ్యూసర్సు, డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అందరూ ఎమోషన్ అవుతున్నారు. చాలా రేర్ మూమెంట్. చాలా ఫ్యూ ఫిల్మ్స్కి ఇలాంటి వైబ్రేషన్స్ కుదురుతాయి. బోసు అనగానే నోసు పగిలిపోద్ది అంటాడు ముఠా మేస్లో చిరంజీవి గారి పేరు బోసు. అలా మనోడు బాక్సులు బద్దలు కొడుతున్నాడు, నోసులు కాదు. నువ్వు అమీర్పేటలో నిక్కరనగానే నిజంగా నీ కాన్ఫిడెన్స్కి నాకు యాజ్ ఎ డైరెక్టర్గా వణుకు పుట్టింది తమ్ముడు. నేను అందుకే సినిమా సక్సెస్ అవ్వగానే నేను ఫస్ట్ వేణుకి నీకు కాల్ చేశాను. నువ్వు సూటు కాదు, లుంగి కట్టుకో, ఏమైనా కట్టుకో. నీలో ఎంత హానెస్టీ ఉందంటే నిజంగా ఒక ఆర్ నారాయణమూర్తి గారిని చూసినప్పుడు ఒక ఒరిజినాలిటీ ఉంటుంది చూసారా, అలా అంత హానెస్ట్గా ఉన్నాడు మనోడు. మొత్తం అటెన్షన్ అంతా ఈయన మీద ఉంది. ఈయన చూస్తుంటేనే ఈయనతో యాక్ట్ చేయాలనిపించేస్తుంది. అంటే మరి అది తప్పకుండా మనం చేయాలి కలిసి, హానెస్ట్గా చెప్తున్నా. అప్పుడు చేసి మీ లైనప్లో ఉన్న సినిమాలు అన్నీ కూడా చాలా మంచి సినిమాలు. ఖచ్చితంగా ఇలాగే మంచి చూస్ చేసుకుని ఒకరోజు మాకు కూడా దొరకకుండా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరోయిన్లు ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు, చాలా బాగా చేశారు. డెఫినెట్గా మీకంటూ ఒక గుర్తింపు ఈ సినిమాతోనే వచ్చింది. దీన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమాకి వర్క్ చేసిన లిరిసిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చాలా హానెస్ట్గా, సిన్సియర్గా వర్క్ చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది
రిజల్ట్ అనేది వచ్చేస్తుంది, ఆ యూనివర్స్ ఇచ్చేస్తుంది, అంటే దేవుడు ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన బేసిక్గా దేవుడు కాబట్టి. దేవుడు ఇవ్వడం అంటే డైరెక్ట్గా దేవుడు వచ్చి ఇలా కనిపించేసి ఇవ్వడు. దేవుడు ఒక మనిషి రూపంలో, ఇప్పుడు మన బోస్కి వేణు ఉడుగుల రూపంలో వచ్చి ఒక గ్రేట్ అవకాశాన్ని ఇచ్చాడు. వేణు ఉడుగుల గారికి ఈటీవీ విన్తో చేరిన తర్వాత ఇంకొక గ్రేట్ అవకాశం. ఇలా మనం సిన్సియర్గా హానెస్ట్గా ఏ పని అయితే చేస్తున్నామో, మన పనే దైవం అనుకుని పని చేస్తామో, అప్పుడు అక్కడి నుంచి అలా ఇలాంటి రిజల్ట్సే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.